పెళ్లి పనులకు శ్రీకారము. తెలుగింటి పెళ్లి పనులు ముడుపు కట్టడంతో మొదలవుతాయి. పెళ్లి చూపులు, నిశ్చితార్థము, వివాహ ముహూర్తము నిర్ణయం తర్వాత తగినంత వ్యవధి ఉండగా ముడుపు కట్టే తేదీని నిర్ణయించుకుంటారు. మంచి తిథి నాడు వర్జముహూర్తముల వంటివి లేకుండా చూసి ముడుపు కడతారు. వధువరులిద్దరి ఇళ్లలో విడివిడిగా చేసుకునే వేడుక ఇది. సాధారణంగా ఒకే రోజున 2 ఇళ్లల్లోనూ ఒకే సమయానికి నిర్వహిస్తారు. అందుచేత ఈ వేడుకకు వియ్యాల వారికి ఆహ్వానం ఉండదు. ముడుపు అంటే పెళ్లి తంతు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని కోరుకుంటూ వినాయకునికి కట్టేది. పసుపులో ముంచి తడిపి ఆరేసిన కొత్త వస్త్రంలో లేదా ఎర్రని రవిక వస్త్రంలో కొద్దిగా బియ్యం పోసి మూట కడతారు. ఆ బియ్యపు మూటను వినాయకునికి ముందు ఉంచి పూజిస్తారు. వివాహం తంతు ముగిసే వరకు వినాయకునికి ముడుపు అలాగే ఉంటుంది. 16 రోజుల పండగ తర్వాత ముడుపు కట్టిన బియ్యంతో పులగము లేదా ఉండ్రాళ్ళు వండి వినాయకునికి నివేదిస్తారు. అనంతరము ప్రసాదంగా స్వీకరిస్తారు. పసుపు కొట్టే వేడుక. పసుపు మంగళ ద్రవ్యము. ఏ శుభకార్యానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు. వినాయకునికి బియ్యము ముడుపు కట్టిన తర్వాత మొదటగా పసుపు కొట్టే వేడుక నిర్వహిస్తారు. ముత్తైదులందరూ కలిసి రోకల్ని పూజిస్తారు. పసుపు కొమ్ములను దంచి పసుపు సేకరించి పెళ్లి పనులకు శ్రీకారం చుడతారు. ఒక అరిటాకు పసుపు రాసి మామిడాకుల తోరణము, పసుపు కొమ్ములు కలిపి కట్టి పందిరికి ఈశాన్యంలో నిలబెడతారు. దీనినే పందిరి రాట పాతడము అంటారు. తాటాకు పందిళ్ళు లేని ఈ కాలంలో వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పసుపు కొట్టిన రోజు ఏదైనా ఒక పెళ్లి పనిని ప్రారంభిస్తారు. శుభలేఖలు అచ్చుకు ఇస్తారు.